నమస్కారం. విశ్వమయ గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిక గారు, అమ్మ స్వర్ణమలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో మరియు అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు గురు ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు షెల్లెస్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈ రోజు నేను భగవద్గీతను మొదలు పెడుతున్నాను. భగవద్గీతను మొదలు పెట్టే ముందు మనము గీతా పారాయణ విధానము అనే శ్లోకాన్ని ప్రార్థనని చేసుకుందాము. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. హరే కృష్ణ. మనము రోజు భగవద్గీతను మొదలు పెట్టుకున్న ముందు కొంచెం ఉపోద్ఘాతం కూడా చెప్పుకుంటాము కదా. అంటే ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే, నిన్న మనం చెప్పుకున్నటువంటి దానిలో జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని మనిషి మర్చిపోయినప్పుడు దానిని తిరిగి మరలా స్థాపించడానికి శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యేకంగా అవతరిస్తాడు అని కూడా చెప్పుకున్నాము. మరియు భగవద్గీత అంటే ఏమిటి అనేది కూడా మనం చెప్పుకున్నాము. అవునా? ఇప్పుడు మనము భగవంతుడు ఎవరు, జీవులు ఎవరు, ప్రకృతి అంటే ఏమిటి, భౌతిక సృష్టి అంటే ఏమిటి, కాలముచే అది ఎట్లా నియంత్రించబడుతుంది అనేది మనము కొంచెం వివరించుకుందాము. ఈ భగవంతుడు అంటే ఎవరు, జీవులు ఎవరు, మరియు ప్రకృతి అంటే ఏమిటి, మరి భౌతిక సృష్టి అంటే ఏమిటి, కాలం వచ్చే అది ఎట్లా నియంత్రించబడుతుంది, జీవుల కార్యకలాపాలు ఏమిటనే విషయాలను భగవద్గీత నుండి మనము తప్పక నేర్చుకోవాల్సి ఉంటుంది. అవునా? భగవద్గీతలోని ఈ 5 మూల తత్వాలలో భగవానుడు లేదా కృష్ణుడు లేదా బ్రహ్మము లేదా పరమేశ్వరుడు లేదా పరమాత్ముడు, అంటే మీకు నచ్చిన ఏ పేరైనా సరే ఉపయోగించండి, అనేది అన్నింటిలోనూ ఉత్కృష్టమైనటువంటిది. జీవులు గుణరీత్యానే వారు పరమ నియామకులు వంటి వారు, ఉదాహరణకు భగవద్గీతలోనే మనము వివరింపబడినట్లు భగవంతుడు ప్రకృతిలోని విశ్వ కలాపాలపై నియంత్రణను కలిగి ఉన్నాడు. భౌతిక ప్రకృతి స్వతంత్రమైనది కాదు, అది భగవంతుని నిర్దేశానుసారము పనిచేస్తున్నది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ప్రకృతి నా నిర్దేశంలో పనిచేస్తున్నది అని శ్రీకృష్ణ భగవానుడు పలికాడు. ప్రకృతి నా నిర్దేశంతో పనిచేస్తున్నది అని శ్రీకృష్ణ భగవానుడు పలికాడు. భౌతిక ప్రకృతిలో అద్భుతమైన విషయాలు జరగడం చూసినప్పుడు ఈ జగత్తు వెనుక అధికారి ఉన్నాడని మనము తప్పక తెలుసుకోవాలి. నియంత్రణ లేకుండా ఏది ప్రకటన కాదు. అవునా? ఏది ప్రకటన కాదు. నియంత్రించే వాడిని గుర్తించకపోవడము బాల్యోచితమే అవుతుంది. అవునా? ఏ విధంగా? ఉదాహరణకి గుర్రం గాని ఇతర జంతువు గాని అంటే లాగకుండానే మోటార్లు పరిగెత్తడము లాంటివి. ఇది ఎలా పరమాద్భుతం అని పిల్లవాడు అనుకోవచ్చు, కానీ వివేకము కలవాడు మోటార్ కారు యంత్ర పరికరము ఎరిగి ఉంటుంది. తెలుసు వారికి మోటార్ కారు పెట్రోల్ తో నడుస్తుంది, ఏ విధంగా వెళ్తున్నామో, ఎద్దుల బండి అంటే ఎద్దులతో వెళ్తుంది,
అని గుర్రం బండి అంటే గుర్రం ఉంటే వెళ్తుంది అని చిన్న పిల్లలకు తెలియదు కదా ఆ విధంగా. కానీ వివేకము కలవాడు మోటార్ కారు యంత్ర అమరిక ఎరిగి ఉంటాడు. అంటే యంత్రము వెనుక ఒక వ్యక్తి అంటే డ్రైవరు ఉంటాడని అతనికి ఎప్పుడు తెలిసి ఉంటుంది. అదే విధంగా భగవంతుడి డ్రైవరు నిర్దేశంలో సమస్తము చేస్తున్నది. ఎంత బాగా ఎంత బాగా చెప్పారు కదా ఉదాహరణ మనకి ఇక్కడ. చాలా చక్కగా వివరించారు శ్రీకృష్ణ భగవాన్. అవును. అదే విధంగా భగవంతుడే డ్రైవర్ గా నిర్దేశంలోనే సమస్తము పనిచేస్తున్నది. ఆ భగవంతుడు నడిపిస్తున్నటువంటి సృష్టి. ఆయన డ్రైవరు. మనందరము బస్సులో ఉన్నాము. ప్రయాణం చేస్తున్నాము. మనందరము ప్రయాణికులము. మనందరినీ ఎక్కడికి తీసుకువెళ్ళాలి, మనల్ని ఎక్కడ దింపాలి అనేది ఆయన నిర్ణయించినటువంటిది. ఆయన నిర్ణయానుసారం జరుగుతుంది. అవునా? ఇదంతా భగవత్ సంకల్పం. ఇక అవునా? రేపటి తరగతిలో భౌతిక ప్రకృతి అంటే ఏమిటి అనేది మనము తెలుసుకుందాము. ఇప్పుడు మనము శ్లోకాలలోనికి వెళ్ళిపోతాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. సంజయ ఉవాచ. एवमुक्तो हृषीकेशः गूढाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्. ఇది 24వ శ్లోకం. ఏమంటున్నాడు ఇక్కడ? సంజయుడు పలికిన అర్జునుడు పలికినాడు ఏమని? ఓ భరతవంశీయుడా, అర్జునుడిచే ఈ విధముగా సంబోధించబడిన వాడే శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల మధ్యకు నడిపాడు. అంటే ఇక్కడ చూడండి, మనకి శ్రీకృష్ణుడు గూఢాకేశునిగా చెప్పబడినాడు. అంటే ఇక్కడ గూ గూఢాక అంటే నిద్ర అనే అర్థం అన్నమాట. అంటే నిద్ర జయించిన వాడు గూఢాకేశుడు అని పిలువబడతాడు. నిద్ర అంటే అజ్ఞానం అని కూడా అర్థం. అంటే శ్రీకృష్ణుడితో మైత్రి కారణంగా అర్జునుడు నిద్ర, అజ్ఞానం అనే రెండింటిని జయించాడు. పరమ కృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవానుని క్షణకాలమైనా మరచిపోలేదు. అదే భక్తుని నిజం. మెలకువతో ఉన్నప్పుడు గాని నిద్రలో ఉన్నప్పుడు గాని భక్తుడు శ్రీకృష్ణుని నామరూపమును లీలను తలచకుండా ఉండలేడు. ఈ విధంగా కృష్ణ భక్తుడు కేవలం శ్రీకృష్ణుని నిరంతరము తలుస్తూ నిద్ర, అజ్ఞానము రెండింటిని జయిస్తాడు. అవునా? ఇప్పుడు 25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చామహీక్షితాం ఉవాచ పార్థ ప్రశ్యేతాన్ సమవేతాన్ కురునితి. కదా, ఇక్కడ భీష్ముడు, ద్రోణుడు, ఇతర ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు పార్థ, ఇచ్చట సమకూడిన కురువంశీయులందరినీ చూడు అని పలికాడు. అంటే సకల జీవులలోని పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుని మనస్సులో ఏం జరుగుతున్నాయో తెలుసుకోగలిగాడు. ఈ సందర్భంలో ఉపయోగించబడినటువంటి ఋషికేశుడు అనే పదము అతనికి సమస్తము తెలుసునని సూచిస్తున్నది. అర్జునుని పదము సంబంధములు పార్థ అంటే కుంతి తనయుడు లేదా వృథా తనయుడు అనే పదము కూడా అదే విధంగా ప్రాధాన్యం కలిగి ఉన్నది. వృథా తన తండ్రి అయిన వసుదేవుని సోదరి తనయుడు కాబట్టి రథసారథిగా కావడానికి తాను అంగీకరించానని శ్రీకృష్ణుడు మిత్రునిగా అర్జునుడికి చెప్పకోరాడు. అవును, ఇది అన్నమాట.
26 కూడా మనకి వస్తుంది. 26. तत्र पश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मतुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః తత్ర అక్కడ అపశ్యత్ చూశాడు స్థితాన్ నిలబడి ఉండి పార్థః పార్థ అర్జునుడు పితృన్ తండ్రులను అథ కూడా పితామహాన్ తాతలను ఆచార్యాన్ గురువులను మరియు ఆ, ఎవరిని మాతులాన్ మాతులు అంటే మేనమామలు అని అర్థం అన్నమాట. మాతులాన్ అంటే మేనమామలు. భ్రాతృన్ అంటే సోదరులు. పుత్రాన్ మరి పుత్రులను, పౌత్రాన్ మనమలను, సఖీన్ మిత్రులను తథా కూడా శ్వశురాన్ మామలను, సుహృద శ్రేయోభిలాషులను చ కూడా ఏవ నిక్కముగా సేనయోహో సేనలలో ఉభయోహో రెండు పక్షాల అపి కలిపి అవునా తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితృనథ పితామహాన్ ఆచార్యాత్మతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖిం తథా శ్వశురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి అంటే అర్థం ఇరుపక్షాల సేనల మధ్య అర్జునుడు అక్కడ ఎవరెవరిని చూచాడంటే తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను మరియు పుత్రులను, మనుమలను, మిత్రులను అలాగే తన మామలను, శ్రేయోభిలాషులను చూశాడు. అంటే మరి ఇక్కడ వీరు రణరంగంలో అర్జునుడు నానా రకాల బంధువులను చూశాడు కదా. తన తండ్రికి సమకాలీనులైనటువంటి భూరిశ్రవుని వంటి వారిని, తాతలైనటువంటి భీష్ముడు మరియు సోమదత్తులను, అవును భీష్ముడు సోమదత్తులను మరియు ద్రోణాచార్యుడు కృపాచార్యుని వంటి గురువులను, శల్యుడు శకుని వంటి మేనమామలు, దుర్యోధనుని వంటి సోదరులు, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను అతడు చూశాడు. పలువురు మిత్రులతో కూడి ఉన్న సేనలను కూడా అతడు చూడగలిగాడనమాట. అవునా? ఇంకొకసారి 25, 26 చదువుతాను వినండి. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహేక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి. 26 తత్ర పశ్య స్థితాన్ పార్థః పితॄనథ పితామహన్ ఆచార్యాన్మతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి. 27 తాన్ సమీక్ష్య కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్ణోః విషీదన్నిదమబ్రవీత్. తాన్ సమీక్ష్య తాన్ వీరినందరినీ సమీక్ష చూసిన తరువాత సహా అతడు కౌంతేయ కుంతి పుత్రుడు సర్వాన్ నానా రకాల బంధువులను అవస్థితాన్ ఉన్నట్టి కృపయా కరుణతో పరయా అధికమైనట్టి
ఆవిష్టు ఆవిష్టః లోనై విషిదన్ చింతిస్తూ ఇదం ఈ విధంగా అబ్రవీద్ పలికాడు అంటే ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతి పుత్రుడైనటువంటి అర్జునుడు కరుణకు లోనై ఈ విధంగా పలికాడు. అర్జునుడు ఏ విధంగా పలికాడు అనేది చూద్దాం. ఉమ్, రేపటి తరగతిలో మనము అర్జున ఉవాచ అర్జునుడు చెప్పినటువంటిది 28వ శ్లోకాన్ని మనము మొదలు పెట్టుకుందాము. ఈ రోజు 25, 26, 27 శ్లోకాలు అయిపోయాయి. అవునా? ఇప్పుడు మనము ఈ గీతా పారాయణము అనంతరము గీతా మహత్యమును కూడా తప్పకుండా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు గీతా మహత్యమును చెప్తాను. భూదేవి విష్ణు భగవానుని గురించి ఈ విధంగా ప్రశ్నించను. ఓ భగవానుడా పరమేశ్వర ప్రభు, ప్రారబ్ధం అనుభవించడానికి అచంచలమైన భక్తి ఈ విధంగా కలుగును. శ్రీ మహావిష్ణువు ఏం చెప్పారంటే, ఓ భూదేవి ప్రారబ్ధం అనుభవించుచున్నను ఎవడు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడయ్యుండునో అట్టివాడు ముక్తుడై కర్మలు చేయనంటబడక ఈ ప్రపంచమున సుఖము కానుండును. తామరాకును నీరంటనట్లు గీతాధ్యయనము చేయువాని మహాపాపములు కూడా కొంచెమైనను అంటకుండును. ఇచ్చట గీతా గ్రంథముండును మరియు ఇచ్చట గీతా పారాయణము అనర్చబడుచుండును. అచ్చట ప్రయోగ మొదలగు సమస్త తీర్థములను కూడా ఉండును. ఇచ్చట గీతా పారాయణము జరుపుచుండును. అచ్చోటికి సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలురు మరియు భగవత్పార్షార్థులకు నారద, బుద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయము నడిచెదరు. ఓ భూదేవి, ఎచ్చట గీతను గూర్చిన విచారణ మరియు పఠనము, బోధనము, శ్రవణము జరుగుచుండును. అచ్చట నేను ఎల్లప్పుడూ తప్పక నివసించుదును. నేను గీత ఆశ్రయించుకొని ఉన్నాను. గీతయే నాకు ఉత్తమమైన నివాస మందిరము. మరియు గీతా జ్ఞానమును ఆశ్రయించి మూడు లోకములను పాలించుచున్నాను. గీత నా యొక్క పరమ విద్య. అది బ్రహ్మస్వరూపము. సం- ఇందు సంశయం ఏమీనూ లేదు. మరియు నయ్యటి ప్రణవము యొక్క 4వ పాదము అర్థమాత్ర స్వరూపము. అది నాశరహితమైనది, నిత్యమైనది, అనిర్వచనీయమైనది. స్వయంగా అర్జునులకు చెప్పబడినది ఇది 3 వేదముల సారము. పరమానంద స్వరూపము. తన్నాశ్రయించిన వారికి శీఘ్రంగా తత్వజ్ఞానము కలుగచేయు. ఏ నరుడు నిత్యన చిత్తుడై గీత 18 అధ్యాయములను నిత్య పారాయణము సలుపుచుండునో అతడు జ్ఞాన సిద్ధిని పొంది తద్వారా పరమాత్మ పదవును అంటే మోక్షమును పొందగలడు అని ఇక్కడ మనకి శ్రీ మహావిష్ణువు భూదేవికి చెప్పడం అనేది జరుగుతుంది. గీతను మొత్తం చదవలేని వారు అందరి సగము భాగమైనది పఠించాలని దానిచే వారికి గోదానము వలన కలుగు పుణ్యము లభించును. ఈ విషయమున సందేహం లేదు. గీత యొక్క 3వ భాగము 6 అధ్యాయములు అంటే పారాయణము వచ్చిన వారికి గంగా స్నానము వలన కలుగు ఫలము చేకూరు. 6వ భాగము అంటే 3 అధ్యాయములు పఠించు వారికి సోమయాగ ఫలము లభించును. ఎవడు గీత ఎందరి ఒక అధ్యాయములు భక్తితో కూడి నిత్యము పఠించుచుండునో అతడు రుద్రలోకములు పొంది అచ్చట రుద్రగణములలో ఒకడై చిరకాలము వసించును. ఓ భూదేవి, ఎవడు ఒక అధ్యాయం అందలి 4వ భాగమును నిత్యము పారాయణము చేయునో అతడు ఒక మన్వంతర కాలము ఉత్కృష్ట మానవ జన్మను పొందును. గీత ఎందలి 10 శ్లోకములు కాని లేక 7 కాని 5 కాని 4 కాని 3 కాని 2 కాని 1 కాని లేక కనీసం అర్ధ శ్లోకములు కాని ఎవడు పఠించునో అతడు చంద్రలోకము పొంది అతట 10,000 సంవత్సరములు సుఖముగా నుండును. ఇందు సంశయం లేదు. మరియు గీతను పఠించుతూ ఎవడు మరణించినో అతడు ఉత్తమ మానవ జన్మములో పొందగలడు.
అట్లా అతడు మానవుడే జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించి ఉత్తమముకు మోక్షము పొందును. గీత గీత అని ఉచ్చరించుచు ప్రాణములను విడుచువాడు సద్గతిని పొందును. మహాపాపాత్ముడైనను గీతార్థమును వినుటయందు ఆసక్తి కలవాడైనచో వైకుంఠమును పొంది అచ్చట విష్ణువుతో సహా ఆనందము అనుభవించుచుండు. ఎవడు గీతార్థమును చింతన చేయుచుండునో అతడు అనేక కర్మలను ఆచరించినను జీవన్ముక్తుడైనని చెప్పబడును. మరియు దేహ పతనానంతరం అతడు పరమాత్మ పదమును పొందును. ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాదులకు రాజుల అనేకులు పాపరహితులై పరమాత్మ పదమును పొందగలిగిరి. గీతను పఠించిన పిదప మహత్యమును ఎవరు పఠింపకుండునో అతని పారాయణము అంటే తగిన ఫలము నివ్వక వ్యర్థమే వ్యతులు కావున అట్టి వాని గీతా పఠనము శ్రమ మాత్రమే అని చెప్పబడినది. హరే రామ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే రామ 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 హరే హరే. ఈరోజు ఇంతటితో ఈ భగవద్గీత తరగతిని నేను ముగిస్తున్నాను. హరే కృష్ణ. వినడము కాకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారని వింటారని ఆశిస్తూ నేను ఈ సెషన్ ని ఎండ్ చేస్తున్నాను.